ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ద్వితీయోపదేశకాండము 4:29. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి ఎలా వెతకాలి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మానవ పద్ధతుల్లోనూ శరీర సంబంధమైన పద్ధతుల్లోనూ దేవుని వెతికినప్పుడు దేవుడు ప్రత్యక్షం అవడు. దేవునికి మన హృదయం అంతా కూడా పరిపూర్ణంగాను, మన హృదయం అంతా కూడా దేవుని యొక్క ఆత్మతోనూ నింపబడినప్పుడు మనము మనస్ఫూర్తిగా దేవుని మీద మన యొక్క ఇష్టమును బట్టి అంగీకారంగా బలవంతంగాను అనాలోచితనో కాకుండా హృదయపూర్వకంగా దేవుని మనం ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, నీ పూర్ణ హృదయంలో దేవుని గురించి ఆలోచన, దేవుని గురించి ఆరాధన, దేవుని మీద ప్రేమ, దేవుని యొక్క చిత్తం మీద ఉద్దేశం కలిగి మన హృదయం అంతా దేవుని కోసం వెతుకులాట ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు అని దేవునికి వాక్యం. ఎప్పుడైతే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడో మన అవసరతలు, మన అక్కరతలు, మనకున్నటువంటి ఇబ్బందులను తొలగించి బలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఏదో మొక్కుబడిగానో, ఆనవాయితీగానో, క్రమంగానో, ఆచారంగానో ఈ రోజున దేవుని వెతుకుతున్నారు. కాబట్టి వారి జీవితంలో దేవుని కనుగొనలేకపోతున్నారు. మనమైతే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుని వెదికి ఆయన ప్రత్యక్షాన్ని పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, జీవం కలిగినటువంటి దేవా, నామానికి స్తుతి స్తోత్రాలు. రాత్రంతా కూడా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన వేకుజామును మీరు మా జీవితాల్లో అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నేను ఉదయకాలం అంతా మనం జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, సహాయం చేయండి. మీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయముతో దేవుని వెతికినప్పుడు మీరు ప్రత్యక్షం అవుతారన్నారు. ఎవరైతే మిమ్మల్ని హృదయపూర్వకంగా వెతుకుతూ నైనా మీ నామాన్ని బట్టి ఎదురు చూస్తూ ఉన్నారో వారిని బలపరిచి వారికి ప్రత్యక్షమై వారి బలహీనతలో బలాన్ని దయచేసి వారిని భద్రపరిచి మీ మహాకృప చేత నింపమని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాం. ఏదైనా మా అవసరతలు, మా అక్కరతలు, వాతావరణ పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, వివాహ దినాలు, పుట్టినరోజులు ప్రభు, గర్భఫలాల గురించి ప్రభు, నేను బిడ్డలు వెళ్తున్న ఉద్యోగాలు, జరుగుతున్న ప్రయాణాలు, ఆపరేషన్స్ ప్రభు, జరుగుతున్న అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డ ప్రతి ఒక్కరిని పేరు పైన మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. మీరే జ్ఞాపకం ఈ దినదీవులతో మమ్మల్ని, మా కుటుంబాలను నింపి బలపరచమని ఈ ప్రార్థన చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్.